ఓ యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, నీకై నేను మండాలి యేసయ్యా, నీకై నేను మండాలి యేసయ్యా, మండాలి యేసయ్యా, నీకై నేను. ఆత్మల దాహం నాలో రగిలి మండాలి యేసయ్యా, నీకై నేను. ఆత్మల దాహం నాలో రగిలి అగ్నివాలే పరిశుద్ధాత్మ నాపై నీవు కుమ్మరించుము, అగ్నివాలే పరిశుద్ధాత్మ నాపై నీవు కుమ్మరించుము. పౌలులాగా నా జీవితము కొనసాగించవా నా యేసయ్యా, పౌలులాగా నా జీవితము కొనసాగించవా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, నీకై నేను మండాలి యేసయ్యా, నీకై నేను మండాలి యేసయ్యా, మండాలి యేసయ్యా, నీకై నేను. ఆత్మల దాహం నాలో రగిలి మండాలి యేసయ్యా, నీకై నేను. ఆత్మల దాహం నాలో రగిలి మండాలి యేసయ్యా, నీకై నేను. జబ్బు ప్రభావం. జ్వరం వస్తే బాడీ హీట్ ఎక్కది, ఇది జబ్బు ప్రభావం. అలాగే పాపం యొక్క ప్రభావం ఏంటంటే ఇదంత మంచి చేయాలన్నా చేయనీది. చాలా మంది అంటారు పెద్దలు, ఈ పాడలవాట బీడి అనవసరంగా నేను తాగేసి అలవాటు చేసుకుని ఇప్పుడు ఏదో వదలాలన్నా వదలలేకుండా, అంటే అది చెడ్డదని తెలుసు కానీ దాన్ని వదులుకోలేకపోతుంది. ఇదే పాపం. అయితే దాన్ని వదిలించాలంటే పవిత్రమైన పాపం. అందరినీ ఒక దాటి కట్టడానికి పాపం. ఒకవేళ సెల్ఫిష్గా అనిపించవచ్చు, అదేంద్ర ఆయన కంటున్నాడు అనుకోవచ్చు. నిజమే ఎప్పుడైనా యేసు పాపం. ఆయన కన్యక గర్భంలో పుట్టాడు, పవిత్రంగా జీవించాడు, పవిత్రంగా చనిపోయినాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా? ఈ మధ్య కొంతమంది ఏమంటారంటే జ్ఞానం లేదు అని చెప్తుంటారు. ఏమంటారంటే యేసు ప్రభు మన దేశంలో పుట్టలేదు అని. ఏ దేశంలో పుట్టితే ఆ దేవుడు ప్రపంచానికి దేవుడు అవుతుంది. ఒక దేశానికి, ఒక మతానికి, ఒక కులానికి దేవుడు కాడు కదా. కానీ మన వాళ్ళు అలా సిస్టమ్ పెట్టుకుంటూ వచ్చేసారు. కానీ దేవుడికి అందరూ సమానం. దేశుడికైనా దేవుడైనా, ఎరువుడికైనా దేవుడైనా, హిందీవుడికైనా దేవుడైనా, ముస్లింకైనా దేవుడైనా, హిందువుకైనా దేవుడైనా, క్రిస్టియన్కైనా దేవుడైనా. దేవుడు మారడు, మనం మార్చుకున్నాం. అందుకు బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేసింది, కానీ మనుషుడు తనకిష్టమైన ప్రవక్తలకి పాపంలో చేసి అన్నారు లేదా? చేసి చెప్పుకుంటే ఎవరు తిట్టుకోవాలి? వారిని కూడుకుంటా గలాటా బట్టలు కూడా దాన్ని ఇచ్చి మళ్ళీ తిడతా ఉంటాం. పక్కింటి ఫ్రెండ్కి చెప్పినట్టు వాడు ఒకటి 2 వేసి మళ్ళీ చెప్తాడు.
కాబట్టి మనుషులకి వాళ్ళకి చెప్పాల్సింది ఎవడు క్షమిస్తాడో వాడికి చెప్పాలి. మనం క్షమించి దాన్ని మరలా అందుకేసుకోబట్టాడు. నీ పాపములు నేను పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం చేస్తున్నాను. నా ఈపు వెనక నీ పాపాలు వేసుకుని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆయన దగ్గర ఎందుకు ఒప్పుకోవాలి? ఇందాక పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మన కొరకు ఆయన సిలువలో బలి కనుక ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ, శాప విమోచన. ఇప్పుడు ఆ బిడ్డకు ఒక లక్ష అప్పు ఉంది. ఒక డాడీ అంటాడు, ఆ బిడ్డని ఏమని పాడతాడు, పొరపాటు చేసింది చేసిన క్రమంలో ఎల్లంపురానికి కూడా ఇంచుమించు 6 నెలలో 7 నెలలు వెళ్ళాను. అక్కడ కుదరలేదు. ఎందుకంటే అంత శ్రమ పడ్డా అంత చేసినా కానీ ఎవరు రావట్లేదు. విరమించుకొని చివరికి అక్కడికి కూడా విరమించుకున్నాను. తర్వాత మళ్ళీ కొంతకాలానికి లింగ సముద్రంలో ఇచ్చారు నాకు. ఎక్కడ? లింగ సముద్రంలో. అంటే ఒక పెద్ద తప్పుడు నిర్ణయం. అదేంటో చెప్తాను. ఎందుకంటే దేవుడిని ఎంతో కాలంగా అడుగుతున్నాను. సంఘం ఎదుట దీన్ని ఒప్పుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వాసులు ఏం చేశారంటే, బ్రదర్ మనకు వీళ్ళతో సంబంధాలు ఏమవుతుంది, వీళ్ళతో సంబంధం మనం సపరేట్గా పెట్టుకుందాం, సపరేట్గా చేసుకుందాం అన్నారు. నాకు కూడా ఆశ కలిగింది. ఏంటి? నాకు కూడా ఆశ కలిగింది. సపరేట్గా ఉంటే వచ్చే 100 అయినా 200 అయినా నాకే కలిగింది. ఇవి విశ్వాసాలు పెరిగిన కొద్ది మనం ఎట్లా పరిచయం చేస్తాం దేవుని నమ్మకంగా. విశ్వాసం వృద్ధి అవుతారు, సంఘం వృద్ధి అయింది, ఆ సూచనలు ఉన్నాయి అని ఒక నిర్ణయం చేశారంటే విశ్వాసం మాట్లాడడాన్ని కానీ దేవుని చిత్తం కనిపెట్టలేదు. ప్రతి విషయానికి దేవుని చిత్తం కనిపెట్టడం ఎప్పుడు అలవాటు చేసుకున్నట్టు ఆ ఘటన తర్వాత అలవాటు చేసుకున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి విశ్వాసం తీసుకొని ఒక ఇంట్లో పెట్టి ఒక 2 వారాలు జరిగింది. 2 వారాలు జరిగింది. తర్వాత పెద్ద ఏం ఇచ్చారంటే చెప్పిగా అంటే ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఏదో కొంచెం మందిరం నీట్గా చేయించేసారు. ఇంకంతే. ఇప్పుడు ఆయన కళ్ళు ఉంటుంది. అక్కడ 3వ ఎవరు నాకు పరిస్థితి అర్థమైపోయింది. ఇంకా చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించేసి ఏం చేసింది తప్పు అనుకుని అప్పుడు తెలుసుకొని వచ్చేసిన తర్వాత ఇంచుమించు 3.5 సంవత్సరం దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాను. పిలిచింది నువ్వే కదా ప్రభు, లేకపోతే నా పిలిపి ఉన్నది అర్థమా. పెద్ద పెద్ద దైవజనుల దగ్గర ఇటు జరిగిందని అన్నప్పుడు పర్లేదు, ఒక్కోసారి దేవుడు ఆలస్యం కూడా మనకు దీవెనగా మారుస్తాడు. పౌలు గారు కూడా దమస్కు దర్శనం తర్వాత వెంటనే సేవకు వాడబడలేదు. 2 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. వాళ్లే కాదు ఎంతోమంది గొప్ప దైవజనులు
పిలిచిన తర్వాత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు సేవకు దూరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బహుశా నీ విషయంలో కూడా ఏదో స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. ఏం చేయాలి? సరి చేసుకోవాలన్నప్పుడు కూర్చొని దేవుని సన్నిధిలో, దేవా ఇక మీదట ప్రతి పనికి కూడా నీ చిత్తాన్ని కనిపెడతాను, నీ చిత్తం లేకుండా నీకు ప్రార్థించకుండా ఏ పని చేయలేని చెప్పేసి సరి చేసుకోవడం ప్రారంభం. కొట్టుండొచ్చు, ఆ తర్వాత నీ మమ్మీకి నీ మీద వచ్చే ఒపీనియన్ నీ లైఫ్ లాంగ్ ఎక్కడ పోదిగా, ఇక నీ మీద అంత నమ్మకం వచ్చేస్తుంది. అంటే తప్పు చెయ్యకపోయినా కూడా శిక్ష అనుభవించింది ఈ అమ్మాయి, తప్పు చేయకపోయినా ఈ అబ్బాయి శిక్ష అనుభవించాడని వాళ్ళకి తెలిసిందంటే నీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎట్లా చూసుకుంటుంటే అంత మంచిగా చూసుకుంటుంది. అర్థమవుతుందని చెప్పాను మీకు. ఎవరో తప్పు చేశారు, శిక్ష నీ మీదకి వచ్చింది, నువ్వేం చేయాలి? ఏమి చేయగలిగాను అనుకో, ఒకటి రాస్తారు నువ్వు పడతాయి. అర్థమవుతుందా? నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు తప్పు చేసావు అనుకో, ఒకటి పడుతుంది పో అంటాడు. ఒకవేళ నువ్వు తప్పు చేయలేదు, దెబ్బ పడింది, ఆ తరువాత ఆటోమేటిక్గా నిజం ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ద్వారా తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే నీ మీద నీ డాడీకి లేకపోతే మీ మమ్మీకి వెంటనే ఏ ఒపీనియన్ వస్తుంది? అబ్బా ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఆ అమ్మాయి